241107 క్వశ్చన్ పై గౌరవ హోంశాఖ మంత్రి గారిని స్పందించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అధ్యక్ష. ముందుగా నాకు ఈ ఆపర్చునిటీ కలిగించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన ప్రతిపక్ష నాయకులు అడిగిన మొదటి ప్రశ్న, గత ఏడాది నార్కోటిక్ డ్రగ్స్ మరియు సైకోట్రోపిక్ పదార్థాలపై సీజ్లు, పెనాల్టీలు మరియు అరెస్టులు ఎంత నమోదయ్యాయి? అధ్యక్ష, హోంశాఖ సభ్యురాలిగా నా యొక్క సమాధానం, సీజ్లు, పెనాల్టీలు, అరెస్టులు విభాగ రికార్డుల ప్రకారం నమోదయ్యాయి అధ్యక్ష. 22,366.25 కేజీల డ్రై గంజాయిని, 91.2 కిలోల యాష్ ఆయిల్ని సీజ్ చేశాం అధ్యక్ష. అలాగే సైలెన్స్ సభ్యులందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అధ్యక్ష, భారీగా గంజా, ఓపియం, ఎండిఎంఏ, హెరాయిన్ అండ్ నిషేధిత మందులను సీజ్ చేశాం అధ్యక్ష. సాధారణ ఏపీ పోలీస్ ఇచ్చిన ఎన్డీపీఎస్ డేటాను చూస్తే 970 మంది అరెస్ట్ అయ్యారు అధ్యక్ష. అలాగే ఈగల్ టీమ్స్ ఇచ్చిన ప్రత్యేక యాక్షన్ డేటాను చూస్తే 5,045 మంది అనుమానితులను అరెస్ట్ చేశాం అధ్యక్ష. అధ్యక్ష, యాజ్ పర్ ఎన్సీబీ డేటా, over 1,09,000 kg of illicit drugs have been seized in major cases between 2020 to May 2025. అధ్యక్ష, రెండవ ప్రశ్న, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి తీసుకుంటున్న చర్యలు ఏమిటి? అధ్యక్ష, ఈ ప్రశ్నపై నా సమాధానం, విద్యా సంస్థల్లో డ్రగ్ వినియోగం నివారించడానికి అవగాహన కార్యక్రమాలు, పోలీస్ ఎడ్యుకేషన్ సంయుక్త డ్రైవ్లు, యాంటీ డ్రగ్ ప్రచారాలు స్కూల్స్ అండ్ కాలేజెస్ లో నిర్వహిస్తున్నాం అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. గౌరవ ఎమ్మెల్యే కుమారి మేఘనా గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ అడగడానికి అనుమతినిస్తున్నాను. అధ్యక్ష, మన ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రణకు ఏ చర్యలు తీసుకుంటున్నారో సభకు తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, డ్రగ్స్ నివారణపై ఈ ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అధ్యక్ష, రాబోయే రోజుల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడమే కాదు అధ్యక్ష, రాబోయే రోజుల్లో స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి స్కూల్స్ అండ్ కాలేజెస్ లో తనిఖీలు నిర్వహించి అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తాం అధ్యక్ష. అలాగే 2047 నాటికి మన రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మారుస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభా సభ్యులు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు ఇంకా మీడియా వారు దీనిపై మాకు తమ సహకారాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. 241108